నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. నేను సీతారామరాజు. ఎన్నో దశాబ్దాల పాటు దగాపడ్డ దళిత జాతిలో వెలుగులు నింపే మహాయజ్ఞం. సమైక్య రాష్ట్రంలో జరిగిన జీవన విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపే గొప్ప సంకల్పం. దళితుల అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రూపకల్పన చేసిన దళిత సాధికారత పథకంపై ఇప్పుడు సర్వత్రా కూడా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచనపై అన్ని వర్గాల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇదే అంశంపై ఇవాళ మనం ప్రత్యేకమైన లైవ్ షోను నిర్వహిస్తున్నాం. ఇవాళ లైవ్ షోలో మనతో పాటు ప్రత్యేకంగా జరుగుతున్నారు రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు. మంత్రి గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే మంత్రి గారు, ఒక చారిత్రాత్మకమైన సందర్భం తెలంగాణ సాధించుకున్న తర్వాత ఒక కీలకమైన ఒక ప్రతిష్టాత్మకమైన మరో పథకానికి రూపకల్పన చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దళిత సాధికారత పథకం పేరిట ప్రకటించిన అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరిలో హర్షం వ్యక్తమవుతోంది. నిన్న కూడా మీరు ఆ కీలకమైన సమావేశంలో భాగస్వాములయ్యారు. ఈ పథకాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ముఖ్యమంత్రి గారి ఆలోచన వెనుక ప్రధానమైన ఆంతర్యం ఏమని భావించాలి? సీతారామరాజు గారు, ఇక్కడ ఒకటే విషయము, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే అనేక వర్గాలకు ప్రయోజనాన్ని అందించేటువంటి అనేక పథకాలు రూపకల్పన చేయడంలో సక్సెస్ఫుల్గా ముందుకు పోతున్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఇప్పుడు దళితుల పైన, దళితులు అంటే అణగారిన వర్గాలు, అనేక సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురై అదేవిధంగా ఆర్థికంగా చితికిపోయినటువంటి వారు, తర్వాత వాళ్ళు సమాజంలో చాలా వెనుకబడ్డటువంటి జాతిగా ఉన్నటువంటి ఎస్సీల పట్ల ముఖ్యమంత్రి గారి యొక్క మరి దృష్టి గతంలోనే ఉంది. వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి, తర్వాత ఉద్యమ సమయంలో అనేక సందర్భాల్లో మాట్లాడినప్పుడు కానీ, తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చాలా వినూతనమైనటువంటి పద్ధతులలో ఇప్పటికే చాలా చేసినప్పటికీ ఇంకా వాళ్ళకి ఈ మాత్రమే సరిపోదు. ఇంకా వినూతనంగా ఒక్కొక్క కుటుంబాన్ని బాగు చేసేటువంటి ఒక మంచి చర్య తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఆలోచన జరిగింది. మరి వారు నిన్న దాదాపుగా 11 గంటల పాటు అన్ని విపక్షాలను కూడా పిలుచుకొని వారి యొక్క అభిప్రాయాలు తీసుకొని ఈ సీఎం దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం అనే దాన్ని రూపకల్పన చేయడం కోసం నిన్న ఒక మేధోమదనం జరిగింది. దాంట్లో బ్రహ్మాండమైన నిర్ణయం కూడా ముఖ్యమంత్రి గారి ద్వారా ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటన పట్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ వర్గాలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు చాలా సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అనేక చోట్ల వాళ్ళ యొక్క ఆనందాన్ని తెలియజేయడం కూడా జరిగింది ఈరోజు పత్రిక అమ్మకంగా. కానీ మరి ఇది చాలా గొప్ప విషయం. నాకు తెలిసినంత వరకు దేశంలో ఎస్సీల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ తీసుకున్నటువంటి రాష్ట్రం కూడా ఏది లేదు. కొన్ని కార్యక్రమాలు అమలవుతుంటే కావచ్చు, కానీ తెలంగాణ రాష్ట్రంలోనే ఒక మోడల్ కావాలి దేశానికే. ఇది దళితుల సాధికారతలో ఎంత గొప్ప విజయం సాధించిందో అనేటువంటి విషయాన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ప్రారంభించడం చాలా సంతోషం. ఈ సందర్భంగా మరి నేను ఒక సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా, ఒక దళిత వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు మా దళిత వర్గాల తరఫున, ఎస్సీ వర్గాల తరఫున నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఎంతో మేలు జరుగుద్ది, వారికి ఎంతో మరి ఆర్థిక పరిపుష్టిని పెంచేటువంటి గొప్ప కార్యక్రమం అవుతుందని చెప్పేసి ఈరోజు నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇప్పటికే చాలా కార్యక్రమాలు మన రాష్ట్రంలో అమలవుతూ ఉన్నాయి. అందులో ప్రధానంగా విద్యార్థులకు సంబంధించి కొత్త రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకురావడం. ఏదో రెసిడెన్షియల్ స్కూల్ పెట్టినామని కాకుండా రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించే విధంగా ఆ వ్యవస్థను నిర్మాణం చేయడం, ప్రధానంగా
బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు ఏవైతే ఉండెనో దళితులకు ఏకైక మార్గం వాళ్ళు చదువుకోవడమే, ఎస్, వాళ్ళ యొక్క మరి వాళ్ళ శక్తిని వాళ్ళు పెంచుకోవడమే, వాళ్ళ యొక్క కాళ్ళపైన వాళ్ళు నిలబడడమే అనేటువంటి ఈ భావం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వ్యక్తం చేసినటువంటి భావాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేయాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా మరి ఈ ఎస్సీ వర్గాలను వాళ్ళకు చదువుకునేటువంటి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన గురుకుల పాఠశాలలు ఈరోజు అద్భుతంగా సక్సెస్ అయి మరి అనేక మంది లక్షలాది మంది పిల్లలు దాంట్లో వాళ్ళ యొక్క జీవితాన్ని మరి తీర్చిదిద్దుకునేటువంటి అవకాశం కల్పించడం జరిగింది. ఎస్, మరి దాంతో పాటుగా ఇప్పటికే మరి ముఖ్యమంత్రి మన తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎస్సీలకు సంబంధించినటువంటి అనేక పథకాలు అమలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే నాకు తెలిసినంత వరకు ప్రతి సంవత్సరం మరి సబ్ ప్లాన్ కింద మరి ఇటు విద్యార్థులకు సంబంధించిన స్కాలర్షిప్స్ కావచ్చు, హాస్టళ్ల నిర్వహణ కావచ్చు, అదేవిధంగా విదేశీ విద్యకు సంబంధించి 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయడం కావచ్చు, అదేవిధంగా మరి రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో మరి వొకేషనల్ కోర్సెస్ ప్రవేశపెట్టి వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి ప్రయత్నం కావచ్చు, తర్వాత సోషల్ వెల్ఫేర్ సిస్టంలో అదేవిధంగా బీసీఎస్సీ మైనారిటీ వెల్ఫేర్ సిస్టంలో కూడా మరి సైనిక్ స్కూల్స్ను నిర్వహించడం కావచ్చు. అంటే దాదాపుగా ఈ విద్యా వ్యవస్థను చాలా గొప్పగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. రైట్ సార్. మరి దాంతోపాటు గ్రామీణ ప్రాంతాలలో జీవించేటువంటి ఎస్సీలను కూడా మరి వారి యొక్క స్థితిగతులను మారే విధంగా అనేక ప్రోగ్రామ్స్ రూపొందించడం జరిగింది. ఇటీవల కాలంలో ల్యాండ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద, అదేవిధంగా మినీ డైరీ డెవలప్మెంట్ కింద, అదేవిధంగా ఈ కూరగాయల పండించేటువంటి వెసులుబాటు కల్పించడం కోసం మరి వెజిటబుల్ పండల్స్ ప్రోగ్రాం కింద, తర్వాత రకరకాల పద్ధతులలో వారిని అప్లిఫ్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో చాలా ప్రోగ్రామ్స్ తీసుకురావడం జరుగుతూ ఉంది. దానికి అదనంగా ఈరోజు సీఎం దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం అనేటువంటిది చాలా వినూతనమైనటువంటి ప్రోగ్రాం. గతంలో మరి ఎవరైనా ఒక అన్ఎంప్లాయిడ్ వ్యక్తి ఒక లోన్ తీసుకోవాలంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ వాళ్ళకి ఇచ్చేటువంటి సబ్సిడీ ఏదైతే ఉందో చాలా పెద్ద మొత్తంలో పెంచడం జరిగింది. గతంలో సబ్సిడీ 20% ఉండేటువంటి ఈ సబ్సిడీని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సబ్సిడీని 60% నుంచి 70% నుంచి చివరకు కొన్ని స్కీములలో 95%, 100% మరి చేసినటువంటి సందర్భం. ఈ ఏదైతే 70% ఉండి 80% ఉండి 60% ఉన్నటువంటి వాటిలలో ప్రభుత్వమే 80% ఇచ్చినప్పటికి కూడా, ఒక ఉదాహరణకు 1 లక్ష రూపాయలు లోన్ తీసుకోవాలనుకుంటే 80,000 రూపాయలు ప్రభుత్వమే సబ్సిడీ కింద ఇచ్చినప్పటికి కూడా ఆ 20,000 లోన్ ఇవ్వడం కోసం బ్యాంకర్ తోటి చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు సరిగా స్పందించడం లేదు, బ్యాంకుల చుట్టూ తింపుకుంటున్నారు, మాకు ఏమన్నంటే కొలెస్ట్రాల్ సెక్యూరిటీ చూపించమని అంటున్నారు. మరి ఇవన్నీ మాతోటి కాదు అనే అటువంటి ఉద్దేశంతో అనేక సందర్భాలలో మా దళిత యువకులందరూ కూడా మరి ఈ బ్యాంకుతో లింక్ లేకుండా, మాకు కొలెట్రల్ సెక్యూరిటీ లేకుండా మరి లోన్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం జరిగితే బాగుండని సందర్భాలలో ముఖ్యమంత్రి గారికి మాకు కూడా ఆఫీస్కి వచ్చి చెప్పడం, తర్వాత ఈ ఇంటర్వ్యూస్ జరిగిన తర్వాత కూడా వాళ్ళు సెలెక్ట్ అయినాక కూడా వాళ్ళకి కావాల్సినటువంటి బ్యాంక్ సపోర్ట్ దొరకపోవడంతో మరి వాళ్ళు విసిగి వేసారనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ విషయం పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సాధించి బ్యాంకుతో సంబంధం లేకుండానే మరి ఒకేసారి వాళ్ళు కొన్ని స్కీమ్స్ డిజైన్ చేసి, ఒక 20-30 రకాల స్కీమ్స్ డిజైన్ చేసి ఆ స్కీమ్లో వీళ్ళు వాళ్ళ స్వతహాగా ఆ స్కీమ్లో వాళ్ళే ఎన్నిక చేసుకునేటట్టు వాళ్ళ అభిప్రాయానికే వదిలివేసి వాళ్ళ బ్యాంక్ ఖాతాలలో 10 లక్షల రూపాయలు నేరుగా వేయాలి అనేటువంటి నిర్ణయం నిన్న తీసుకోవడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. నాకు తెలిసి దేశంలో ఎక్కడ కూడా దళితులకు ఇంత గొప్ప ప్రోగ్రామ్ను అనౌన్స్ చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నదని నేను అనుకోవడం లేదు. అది తెలంగాణ రాష్ట్రమే మొట్టమొదలు
మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారే మొట్టమొదలని మాత్రం చెప్పక తప్పదు. రైట్ సార్. దీని ద్వారా ఏం జరుగుతుందంటే ఈసారి 1000 కోట్ల రూపాయలు మామూలుగా ప్రకటించినటువంటి ఈ బడ్జెట్ ఏదైతుందో నిన్న జరిగినటువంటి సమావేశంలో ఇంకొంచెం దాన్ని పెంచి 200 కోట్ల రూపాయలు పెంచి అంటే 1200 కోట్ల రూపాయలతో ప్రతి నియోజకవర్గానికి కనీసం ఒక 100 మంది 10 లక్షల రూపాయలు తీసుకునేటువంటి ఆ కుటుంబం బాగయ్యే విధంగా ఆ స్కీమును వాళ్ళు పూర్తి స్థాయిలో వినియోగించుకొని వాళ్ళు ఆర్థికంగా ఎదిగే విధంగా చేయడం కోసమే ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. నాకు తెలిసి ఇది చాలా 100% ఇది సక్సెస్ఫుల్గా పోతుంది. ముఖ్యమంత్రి గారు తెలియజేసినటువంటి విషయం ఏంటంటే రేపు రానున్నటువంటి రోజుల్లో కూడా దీన్ని ఇంకింత ఈ బడ్జెట్ను పెంచుకుంటూ వచ్చే సంవత్సరం 5-6 వేల కోట్లకు తీసుకెళ్దాం, మళ్ళీ వచ్చే సంవత్సరం అవసరమైతే మళ్ళీ 10,000 కోట్లకు తీసుకెళ్దాం. ఏ విధంగానైతే రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ను ఏ విధంగానైతే 1,20,000 కోట్లు వెచ్చించి మనం ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నామో అదేవిధంగా ఈ యొక్క దళిత వర్గాలను పూర్తి స్థాయిలో బాగు చేయాలంటే మనం కొంత డబ్బు వెచ్చించక తప్పదనే ఉద్దేశంతో 40 నుంచి 45 వేల కోట్ల రూపాయలు వెచ్చించైనా మరి ఈ ప్రోగ్రామ్స్ అన్ని కంప్లీట్ చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా 17,50,000 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నిటి కూడా సమగ్రమైనటువంటి సర్వే చేసి వాళ్ళ స్థితిగతులను పరిశీలించి మరి వారికి ఏ విధమైనటువంటి సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనేటువంటిదే ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ఉద్దేశం. మీరు అన్నట్టుగా కేవలం ఈ 10 లక్షల రూపాయలు ఇచ్చి ఊరుకోవడమే కాకుండా అనేక విషయాలలో కూడా ఈ ప్రోగ్రాంలో మరి ఇంకా యాడ్ చేయడం జరిగింది. రైట్ సార్. ఉదాహరణకి ఇప్పుడు గ్రామాలలో బ్రతికేటువంటి నిరుపేదలు ఎవరైతే దళితులు ఉన్నారో. మంత్రి గారు, సాధారణంగా కరోనా నేపథ్యంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఇతర రాష్ట్రాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సంక్షేమానికి సంబంధించిన భారాన్ని తగ్గించుకుంటున్న పరిస్థితి ఒకవైపు ఉంటే మన రాష్ట్రంలో ఏకంగా సంక్షేమానికి మరింతగా ప్రాధాన్యత ఇస్తూ ఏకంగా దళిత్ ఎంపవర్మెంట్ స్కీమ్ కోసం ఏకంగా 1000 కోట్లకు పైగా అవసరమైతే మరో 500 కోట్లు కూడా ఖర్చు చేసేందుకు సిద్ధమని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ముఖ్యమంత్రి గారు ఇస్తున్న ప్రాధాన్యతను ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో? ఖచ్చితంగా మీరు చెప్పినటువంటిది చాలా వాల్యుబుల్ క్వశ్చన్ మీరు. ఎందుకంటే ఒకవైపు ఏమో ఈ కోవిడ్ పరిస్థితితోటి దేశమంతా అతలాకుతలమవుతున్నటువంటి సందర్భంలో రాష్ట్రంలో సంక్షేమానికి సంబంధించినటువంటి విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా వాటన్నిటిని కూడా కొనసాగిస్తూనే ఈరోజు మళ్ళీ ప్రత్యేకంగా ఈ యొక్క సీఎం దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. మనందరూ కూడా తెలుసు ఈ లాక్డౌన్ అంటే దాదాపు 2 సంవత్సరాల నుంచి మనల్ని వేధిస్తున్నటువంటి సమస్య ఇది ఒక విపత్తు. ఈ విపత్తు ద్వారా తెలంగాణ రాష్ట్రానికి దాదాపుగా 1,00,000 కోట్లకు పైననే దాదాపు ఆర్థిక నష్టం వచ్చినట్టుగా మనం భావించవచ్చు. అయినప్పటికీ మరి ఎన్ని ఇబ్బందులున్నా ఒక వర్గాన్ని బాగు చేయాలంటే కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంలో మరి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఈసారి ఇది చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తాయని కూడా మనం భావించవచ్చు. దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఒక్కొక్క రాష్ట్రాలు అయితే ఆర్థికంగా పూర్తి చితికిపోతున్నటువంటి పరిస్థితులలో మనం ఒక కొత్త విధానానికి పోవడం అనేది చాలా గర్వకారణం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారినే ఖచ్చితంగా అభినందించాల్సినటువంటి విషయం. కాబట్టి ఈ ప్రోగ్రాం ఏదైతే ఉందో రేపు దళితుల యొక్క జీవితాల్లో వెలుగు నింపుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాకుండా దీనిలో ఈ 10 lakhs రూపీస్ వాళ్ళ కొంతమందికి ఇచ్చి ఊరుకోవడం అనేటువంటిదే ఈరోజు మన ప్రోగ్రాంలో కొంత కనబడ్డది కానీ కాదు. నిన్న జరిగినటువంటి ఈ యొక్క సమావేశంలో చాలా యాంగిల్స్ నుంచి అంటే ఏ రకంగా ఒక్కొక్క వర్గాన్ని దీంట్లో బాగు చేయాలనేటువంటిదే ప్రధానమైనటువంటి ఉద్దేశం. అందుకే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వ్యవసాయం మీద ఆధారపడి జీవించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఏం చేయబోతాం,
అనేటువంటి విషయంలో కూడా సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఇప్పటికే నాకు తెలిసి నిన్న అధికారులు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం దాదాపు 14 లక్షల పైచిలకు మరి ఎస్సీలకు సంబంధించినటువంటి ల్యాండ్స్ వాళ్ళ సొంత భూములు కావచ్చు, లేదంటే అసైన్ చేసి గవర్నమెంట్ భూములను వాళ్ళకి ఇచ్చినటువంటి కావచ్చు, వాళ్ళకి ఇప్పటికే రైతు బంధు పేరిట దాదాపు 1000 కోట్ల రూపాయలు వాళ్ళకి అందించడం జరుగుతాం. అయితే దీనిపైన ఒక సమగ్ర సర్వే జరిపించాలి. ఆ భూములు వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళ ఆధీనంలో ఉన్నాయా, వాళ్ళు పంటలు వేసుకుంటున్నారా, నిజంగానే ప్రయోజనం పొందుతున్నారా, ఒకవేళ ఆ భూములలో పంటలు పండించే పరిస్థితి లేకపోతే దానికి కారణం ఏంది, ఆ ల్యాండ్ లెవెలింగ్ లేదా, లేకపోతే అక్కడ కరెంటు లేదా, లేకపోతే మరి అక్కడ సాగునీటి సౌకర్యం లేదా, ఏ రకమైనటువంటి సౌకర్యం లేదో వాటన్నిటిని కూడా చాలా బాగు చేయాలనేటువంటిది అందులో ప్రధానమైనటువంటి నిర్ణయం. దాని మీద అధికారులను కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. తర్వాత త్వరలోనే దాని నివేదిక కూడా తెప్పించుకొని దానిపైన కార్యాచరణ కూడా చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి చదువు మధ్యలో వదిలిపెట్టినటువంటి వాళ్ళు, లేదంటే చదువు పూర్తి చేసుకొని ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు, కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూసి మరి వాళ్లకు కొన్ని సందర్భాలలో ఉద్యోగం కోసం వెళ్ళినా దొరకనటువంటి వాళ్ళు నిరాశపడకుండా వాళ్లకు ప్రత్యేకమైనటువంటి జీవనోపాధి కల్పించే విధంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పెట్టి వాళ్ళను పూర్తి స్థాయిలో వారికి అన్ని రకాల విషయాలను అవగాహన కల్పించి వివిధ సంస్థల ద్వారా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి ప్రయత్నం కూడా గొప్పగా చేయాలనేటువంటిది నిన్న తీసుకున్నటువంటి నిర్ణయాలలో ప్రధానమైనటువంటిది. అదేవిధంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి యువత ఎవరైతే ఉన్నారో ఈ మధ్య కాలంలో మరి వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి ఈ మెకనైజేషన్ ఏదైతే ఉందో, యంత్రాల వినియోగం ఏదైతే ఉందో, వాటిని ఖచ్చితంగా యువత ద్వారా వాళ్లకు ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకు ఆ ఎక్విప్మెంట్ కొనించడం ద్వారా ఈ వ్యవసాయ రంగంలో వాళ్ళని పూర్తి స్థాయిలో మరి నిమగ్నం చేసే విషయంగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు హార్వెస్టర్ మిషన్స్ కావచ్చు, లేదంటే ట్రాక్టర్స్ కావచ్చు, తర్వాత టిల్లర్స్ కావచ్చు, రకరకాల పద్ధతులలో గ్రామాలలో వాడేటువంటి ఈ పనిముట్లు ఏవైతే ఉన్నాయో, తర్వాత ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కావచ్చు, రకరకాలుగా వాళ్ళని ఆ పద్ధతిలో వ్యవసాయ రంగంలో అభివృద్ధి చేయాలనేటువంటిది ఒక విషయం. అదేవిధంగా మంత్రి గారు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళను బిజినెస్ వైపు తీసుకుపోవడం. చెప్పండి. ఎస్ మంత్రి గారు, ఇక్కడ మీరు కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు. అంటే బిజినెస్ వైపు కూడా వారిని ప్రోత్సహించడం అనేది, పెట్టుబడులు పెట్టుకోవడం అనేది అత్యంత అట్టడుగు వర్గాలకు అత్యంత కష్టంతో కూడుకున్న పని. కానీ దళితుల్లో కూడా యువతల్లో కూడా అత్యంత ప్రభావశీలైన వాళ్ళు, ప్రపంచంతో పోటీ పడే వాళ్ళు కూడా చాలామంది ఉన్న సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. చైతన్యాన్ని కావచ్చు, ప్రతిభకు ఎక్కడ కూడా కొదవలేని పరిస్థితి. అలాంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఈ పథకం ద్వారా ఎలాంటి సపోర్ట్ లభించబోతోంది? ఎందుకంటే స్టార్టప్స్ నెలకొల్పాలన్నా, రానున్న రోజుల్లో ఎంటర్ప్రీనియర్గా ఎదగాలన్నా కూడా వారికి ప్రభుత్వ ప్రోత్సాహం అవసరం కాబట్టి, ఆర్థిక చేయూత అవసరం కాబట్టి, ఆ దిశగా ఎట్లాంటి కార్యాచరణ ఉండబోతోంది మంత్రి గారు? ఖచ్చితంగా ఇప్పుడు ఈ ప్రయత్నం అదే. దీంట్లో చాలామంది యువకులు దీని నుంచి వాళ్ళు విముక్తి పొందేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా గతం నుంచి కూడా జరుగుతున్నటువంటి ఏదైతే ఈ దళిత్ ఈ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ కిందనే జిల్లాలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఇప్పటికే వాళ్ళకు యువకులను మరి వాళ్ళు వ్యాపార రంగం వైపు కూడా వాళ్ళ దృష్టిని మరలించి వాళ్ళని ఒక వ్యాపారవేత్తలుగా ఎదిగే విధంగా ప్రోత్సహించడం కోసం కూడా అనేక స్కీమ్స్ ఇప్పటికే నడుస్తూ ఉన్నాయి. దానికి ఇది తోడుగా ఇంకా గొప్పగా ముందుకు పోయేటువంటి అవకాశం ఉన్నది. అటువైపు కూడా ప్రభుత్వం దృష్టి సాధించడం జరిగింది. షోలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు ప్రజా వాగ్గేయకారులు ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న గారు. గోరేటి వెంకన్న గారు నమస్తే. అయ్యా నమస్తే సార్. వెంకన్న గారు, ఒక ప్రతిష్టాత్మకమైన పథకానికి రూపకల్పన చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. దళితుల అభ్యున్నతే లక్ష్యంగా దళిత సాధికారత పథకం రూపకల్పన జరిగింది. ఎట్లా చూస్తున్నారు? దాదాపు 1200 కోట్లకు పైగా నిధులను కూడా కేటాయిస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ పథకాన్ని చూస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తుంది? ముమ్మాటికి అద్భుతమైన ప్రతిష్టాత్మక పథకం. దేశంలోనే ఏ రాష్ట్రంలో అమలు చేయని పథకం ఇది.
ఎందుకంటే కేసీఆర్ గారి పట్ల అణగారిన వర్గాల పట్ల ఉన్న ప్రేమ, ఆయన మొత్తం సమాజంలో ఎవరు బాధ ఉంటారో వారి బాధలకు చెల్లించిపోయే స్వభావం అంతరంగం ఉన్నవారు. దాంతో పాటు విస్తృతంగా ప్రపంచంలో అందరి బాధలకు లాస్ట్ కానీ ఇతర దేశాలు కానీ దానిలో అనేక దేశాలని పేదల బాధలు చదివినవాడు. అందుకని ఆయన పెద్దయిన ఆ మహానుభావుడు ఈ పథకానికి రూపకల్పన అంబేద్కర్ తర్వాత ఇంతగా ఆలోచించే పథకం అని చెప్పొచ్చింది. ఇంత అంటే ఆర్థికంగా 2 లక్షలు ఇచ్చి మనీ బ్యాంక్ స్టేట్మెంట్ ఎంపీడీఓ రాపడం, ఈ బాధలన్నీ లేకుండా నేరుగా వాళ్ళ ఖాతాలో జమ చేయబడి వాళ్ళ జీవితాల్లో మౌలికమైన మార్పుకు ఈ పథకం నాంది కాబోతుంది. అది 12,000 కోట్లు అంటే చిన్న బడ్జెట్ కాదు. ఇది ఈ దేశంలో దళితుల జీవితాల సమూలమైన మార్పు. ఇతర రాష్ట్రాల భారతదేశంలో కూడా దళితులు ఈ పథకాన్ని చూసి రైతు బంధు పథకం ఎట్లయితే వాళ్ళ ఆదర్శనీయమైందో దేశంలో ఇది కూడా అలాగే అవుతుంది. దీనివల్ల అణగారిన అన్ని దళిత వర్గాల సమూహాలకు నిరుపేదలకు అత్యంత ఉపయోగకరమైంది. ఎస్ వెంకన్న గారు, గతంలో సమైక్య రాష్ట్రంలో మనం చూసాం అనేక పథకాలు కేవలం 10-20 లేక 50,000 ఇచ్చేసి చేతులు దులుపుకున్న పరిస్థితి. దానికి కూడా 1,00,000 కొరీలు ఉండే సందర్భం కూడా చూసాం. కానీ ఏకంగా 10 లక్షలు అనే ఒక భారీ మొత్తాన్ని కేటాయించాలన్న ఒక కీలకమైన నిర్ణయాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? భవిష్యత్ తరాలకి ఇది ఎట్లా దోహదపడే అవకాశం కనిపిస్తుంది? ఇది గతంలో మీకు తెలుసు, కొన్ని కాదు నరక యాత్ర 30,000కు 30 సార్లు తెచ్చుకున్న రోజులు కింద మీద కొరీలు సమైక్య తెలంగాణ సాధించడం. తెలంగాణ కళ ఎట్లయితే సాకారమైందో, రైతు బంధు పథకం ఎట్లయితే నిర్మాణమైందో, కళ్యాణ లక్ష్యం అన్ని పథకాలు సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. వాటన్నిటిలో విశిష్టమైన పథకం. ఎందుకంటే కింద అట్టడుగుగా ఉండి సామాజిక అంతరాలలో ఉన్న దళితులకు కుల వివక్షత ఆర్థిక స్థితిగతులు బాగుంటే సామాజిక అంతరాలు తొలగిపోతాయనే ఒక అంశం కూడా నిజమది. ఎందుకంటే సామాజిక అంతరాలు చైతన్యంతో, సంస్కారంతో, సంస్కృతితో వస్తుంది. దానికి మూలం ఆర్థికం కనుక 12,000 కోట్లు ఇవ్వడం అనేది ఇది ఒక చారిత్రకమైన పథకం. దీనివల్ల మౌలికమైన మార్పు ఉంటుంది. ఇప్పటికే ఎంతో మంది దళితులు, అనేక స్వచ్ఛంద సంఘాల వాళ్ళు రాజకీయాలకు అతీతంగా కూడా కేసీఆర్ ఈ పథకాన్ని హర్షిస్తున్నారు. అనేక పొద్దున్న నుంచి నిన్న నుంచి ఫోన్లు మా తరపు నుంచి కృతజ్ఞతలు చెప్తున్నామని చెప్పినారు. అట్లా ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ గోరెడ్డి వెంకన్న గారు ఫోన్ లైన్లోకి వచ్చి మాట్లాడినందుకు. రైట్ మంత్రి గారు, సాధారణంగా మనం చూస్తాం ప్రభుత్వాలు పథకాల రూపకల్పన చేసినప్పుడు ఏకపక్షంగా ఉండే సందర్భాలు గతంలో మనం అనేకం సమైక్య రాష్ట్రాలను చూసాం. కానీ ఈ కీలకమైన పథకానికి రూపకల్పన చేస్తున్న సందర్భంలో దళిత వర్గాలకు సంబంధించి అన్ని పక్షాలకు సంబంధించిన నాయకులను కూడా పిలిచి వారిని భాగస్వాములను చేయడం అనేది కూడా అందరినీ కూడా ఎంతో ప్రత్యేకంగా కూడా కనిపిస్తున్న సందర్భం కనిపిస్తోంది. ఈ అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? వారి నుంచి వచ్చిన సూచనలు సలహాలని కూడా పరిగణలోకి తీసుకోవాలన్న ముఖ్యమంత్రి గారి ఆలోచనను మనం ఎట్లా చూడాలి? వాస్తవం. ఎందుకంటే గతంలో ఏదైనా ప్రోగ్రాం ప్రకటిస్తే గవర్నమెంట్లో ఉన్నటువంటి కొంతమంది మంత్రివర్గ సమావేశం లేదా ముఖ్యమంత్రులే ప్రకటించినటువంటి సందర్భం ఉన్నప్పటికీ నిన్న జరిగినటువంటి సమావేశం, నిన్న తీసుకున్నటువంటి నిర్ణయాల వెనుక మరి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, అందరినీ పిలిచి వారి యొక్క అభిప్రాయాలను తీసుకొని వారు ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు, అనేక విషయాలు వాళ్ళు చెప్పడం వల్ల మరి మనం ఈ స్కీమును మరింత వినూతనంగా తీసుకువెళ్ళచ్చు, ప్రజలకు దగ్గరగా ఉండేటువంటి ప్రయత్నం మనం చేయొచ్చు అనే ఉద్దేశంతో మరి అనేక మంది నాయకులను పిలవడం, తర్వాత దళిత వర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, తర్వాత కొంతమంది మాజీ ప్రతినిధులైనప్పటికీ వారి యొక్క సూచనలు, సలహాలు తీసుకుందామనే ఉద్దేశంతో మరి అన్ని పార్టీలతో పాటు చాలామందిని ఈ మీటింగ్లో ఇన్వాల్వ్ చేయడం యొక్క ఉద్దేశం ఏమిటంటే వాళ్ళు అనేక ఆలోచనలు వాళ్ళకు ఉండి ఉంటాయి. వాళ్ళు ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ప్రజలతో అనేక విషయాలు తెలిసినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు కూడా ఈ స్కీమ్లో చాలా గొప్పగా పనిచేస్తామనే ఉద్దేశంతో ఒక సుదీర్ఘమైనటువంటి మీటింగ్ కూడా నిన్న నిర్ణయించినటువంటి విషయం మనకు తెలుసు. ఇది వారి యొక్క గొప్పతనం. ఎందుకంటే అన్ని వర్గాల యొక్క అభిప్రాయాన్ని తీసుకొని ఒక మంచి స్కీమ్ను డిజైన్ చేయాలనేటువంటిది కూడా వారి యొక్క గొప్పతనం. అందుకే ఈ స్కీమ్ రూపకల్పన కూడా చాలా గొప్పగా జరిగింది. ఇక ముందు జరగబోయే అంటే ఈ ఒక్క మీటింగ్ తోటే కాకుండా ఇక చాలా విషయాలను కూడా ఇందులో పొందుపరిచేటువంటి ఆలోచన నిన్న జరిగింది. కాబట్టి రానున్నటువంటి
కాలంలో కూడా అంటే రానున్నటువంటి మీటింగ్స్లో కూడా ఇంకా చాలా చాలా విషయాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. వాటికి ఒక మంచి పరిష్కారం కూడా చూపించేటువంటి అవకాశం కూడా ఉంది సీతారామరాజు గారు. ఎస్ మంత్రి గారు, ఈ పథకం అమలు ఎలా జరగబోతోంది, ఏ విధంగా ప్రక్రియ ఉంటుందనే ఆసక్తి కూడా అన్ని వర్గాల్లో వ్యక్తమవుతుంది. అందరూ కూడా ఎంతో ఆసక్తిగా గమనిస్తున్న సందర్భం కూడా మనం చూస్తున్నాం. ఈ క్రమంలో అంటే లబ్ధిదారుల ఎంపిక కావచ్చు, పథకం అమలు తీరుతెన్నులు పరిశీలించేందుకు క్షేత్రస్థాయి నుంచి మొదలుకుంటే రాష్ట్ర స్థాయి వరకు కూడా ఎలాంటి కార్యాచరణ ఉండే అవకాశం కనిపిస్తుంది? అధికార వ్యవస్థ కూడా ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఎస్సీ కార్పొరేషన్, డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు ఉన్నప్పటికీ కూడా మంచి ప్రోగ్రాం తీసుకుంటున్నాం. తర్వాత ఈ వర్గాలను మనం పూర్తి స్థాయిలో బాగు చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నాం. కాబట్టి దీంట్లో ఇంకా కావాల్సినటువంటి అవసరం ఉంటే ఒక మంచి ఐఏఎస్ అధికారిని, తర్వాత ఆ వ్యవస్థను చక్కగా చూసేటువంటి ఒక వ్యవస్థ నిర్మాణం కావాలనేటువంటిది వారి యొక్క ఉద్దేశం. అంతేకాకుండా ఇప్పటి వరకు జిల్లా కేంద్రంలో ఎస్సీ కార్పొరేషన్ మాత్రమే ఉన్నారు. మిగిలిన విషయానికి వచ్చినప్పుడు మండల స్థాయిలో ఎంపీడీఓను కోఆర్డినేషన్ చేసుకొని ఈ పథకాలు అమలు జరుగుతూ ఉంది. మరి వీటికి సంబంధించి అంత గ్యాప్ ఉంది, ఒక్కరే అధికారి ఉంటున్నారు కాబట్టి జిల్లా స్థాయిలో దాన్ని పెంచాలి. పెంచడమే కాకుండా పారదర్శకంగా ఈ కార్యక్రమాలని జరిగే విధంగా, అంటే మనం ఎవరికైతే ఆర్థిక సహాయం ప్రభుత్వం ద్వారా చేస్తున్నామో వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ ఒక స్కీమును వాళ్ళు అమలు చేస్తుండ్రా లేదా, దాని ద్వారా వాళ్ళు ఆర్థికంగా వృద్ధిలోకి వచ్చిండ్రా లేదా, వాళ్ళు ఏ విధమైనటువంటి మరి పరిస్థితిలో ఉన్నారు అనేటువంటి విషయాలను తెలుసుకోవడం కోసం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక మానిటరింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలనేటువంటిది కూడా ఈ ప్రోగ్రాంలో పొందుపరచడం జరిగింది. దాంతో ఏమైందంటే ప్రతి వ్యక్తి యొక్క ప్రొఫైల్, మరి ఈ స్కీమ్ కింద వచ్చేటువంటి వాళ్ళ యొక్క ప్రొఫైల్, తర్వాత రాకుండా ఇంకా ఎంతమంది మరి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క స్థితిగతులను కూడా పొందుపరిచేటువంటి ఒక గొప్ప కార్యక్రమం తీసుకోవడం. అంతేకాకుండా దీనిలో చాలా విషయాలు కూడా పొందుపరిచింది. ఎస్సీ కాలనీస్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, ఆ ఎస్సీ కాలనీలో కావాల్సినటువంటి రోడ్స్ కావచ్చు, డ్రైనేజ్ నిర్మాణం కావచ్చు, అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి కమ్యూనిటీ భవనం కావచ్చు, తర్వాత వాళ్ళకు ప్రభుత్వ పరంగా ఇస్తున్నటువంటి అన్ని స్కీమ్స్ కూడా వాళ్ళకు అందుతున్నాయా లేవా తెలుసుకోవడం కోసం కూడా పల్లె ప్రగతిలో ప్రత్యేకంగా మరి ఆ ఎస్సీ కాలనీను విజిట్ చేయడం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఖచ్చితంగా అంచనా కట్టి ప్రభుత్వానికి నివేదించాలనేటువంటి విషయాన్ని కూడా దీంట్లో తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా చాలా విషయాల మీద ఫోకస్ పెట్టేటువంటి ఇంకా ఈ స్టడీ సర్కిల్స్ ఇప్పుడు కొన్ని ఉన్నాయి. అంటే గతంలో సమైక్య రాష్ట్రంలో ఒక్క స్టడీ సర్కిల్ హైదరాబాద్ కేంద్రంగా ఉండే ఉమ్మడి రాష్ట్రంలో, మిగిలిన 1-2 మరి ఆంధ్ర ప్రాంతంలో ఉండే. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానంతో జిల్లాకు ఒక స్టడీస్ అండ్ సర్కిల్ ఈరోజు మనం నిర్వహిస్తూ ఉన్నాం. కానీ వీటిని కూడా ఇంకా వినూతనంగా అసలు దేశంలో ఈ ఏవైతే అత్యున్నతమైనటువంటి మరి ఈ ఏవైతే ఉన్నాయో ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఇతర సెంట్రల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, సివిల్ ఎగ్జామినేషన్స్, కాంపిటీషన్ ఎగ్జామినేషన్స్, బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్, తర్వాత రైల్వే ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి కాంపిటీషన్ ఎగ్జామినేషన్స్ను ఫేస్ చేయడం కోసం మరి ఎన్ని సెంటర్స్ మనం ఇదివరకు ఉన్నాయి, వాటిని ఎట్లా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది, తర్వాత దానికి కావాల్సినటువంటి ఫ్యాకల్టీ కూడా ఎంత గొప్పగా ఉంటే బాగుంటుంది, వాటిని పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడం కోసం కూడా కొంతమందికి మరి ప్రజాప్రతినిధులకు కూడినటువంటి అధికారులతో కూడినటువంటి వారికి కూడా ముఖ్యమంత్రి గారు బాధ్యత ఇవ్వడం జరిగింది. దాని నివేదిక కూడా త్వరలోనే తీసుకోవాలని కూడా వారు సూచించడం జరిగింది. రైట్, తప్పకుండా సార్. ఇప్పటికే మనం చూస్తున్నాం తెలంగాణలో అమలు చేస్తున్న అనేక కీలకమైన పథకాలు, రైతు బంధు కావచ్చు, మిషన్ భగీరథ వంటి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచిన సందర్భాన్ని మనం చూసాం. ఇప్పుడు దళితుల అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి గారు రూపకల్పన చేసిన ఈ దళిత సాధికారత పథకం కూడా తప్పకుండా దేశానికి ఒక రోల్ మోడల్ లాగా, ఒక దిక్సూచిలా మారే అవకాశాలు మాత్రం
చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ మంత్రి గారు, స్పెషల్గా టీ న్యూస్ కోసం మీ సమయాన్ని కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్, ఇది మంత్రి కొప్పుల ఈశ్వర్ గారితో స్పెషల్ లైవ్ షో. నమస్తే.